ఇక రెండో అంశం, నిన్న అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. ఏది వికారాబాద్లో కామారెడ్డిగూడెంలో ఎవరైతే స్వాతి అనేటువంటి యాదవ బిడ్డను మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఘటన ఉందో, ఆ ఘటనకు సంబంధించి అక్కడికి పోవడం జరిగింది. నిన్న బీసీజేఏసీ నాయకులమంతా మా చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళ కన్నీటి బాధ మామూలు బాధ కాదు. ఆ కామారెడ్డిగూడెంలో ఎంత పరిస్థితి దారుణమైన పరిస్థితి అంటే, ఒక అమ్మాయిని శరీర భాగాలు నరికి మూసిలో వారేస్తే జరిగినటువంటి అద్భుతమైన ఘటన ఏంటంటే, ఇంకా ఇదే మేడిపల్లి సిఐ వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి విషయం ఏంది అక్కడ పోయి కనుక్కుంటే, వాళ్ళు ఆ ముందు రోజే, ఈ హత్యకు ముందు రోజే కరెక్ట్గా ఊర్లోంచి వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డ అందరూ ఊర్లోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈయన గోవిందరెడ్డి గారు వాళ్ళు పండుగకు పోయినట్టు వాళ్ళని తప్పియడానికి, వాళ్ళు అమావాస్య రోజు శనివారం రోజు పండుగ చేస్తున్నట్టేనో ఆ పండుగకి వీళ్ళు పోయిర్రట. వాళ్ళ తల్లిదండ్రుల కుట్ర కూడా దాగి ఉంది అందులో అని చెప్పి ఆ ఊరోళ్ళే చెప్తా ఉన్నారు. ఆ ఊరోళ్ళే చెప్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి సాధారణ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా గోవిందరెడ్డి అనేటువంటి రెడ్డి సామాజిక వర్గం సిఐ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నిందితుడు ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో అతన్ని సేఫ్గా ఏమీ లేకుండా తీసుకొచ్చి ఏం కాకుండా జైల్లో పెట్టి సంరక్షించింది. అక్కడ వాళ్ళ కంప్లైంట్లో, ఆ కంప్లైంట్ కాపీలు అవన్నీ నేను అవసరమైతే మాట్లాడడం కోసం తెచ్చిన. అయితే అందులో క్లియర్గా తల్లిదండ్రులు చేసినటువంటి కుట్ర, వాళ్ళు గతంలో చేసినటువంటి కాన్స్పిరసీ ఏదైతే ఉందో ఆ అంశాలన్నీ దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత గోవిందరెడ్డి అనేటువంటి సిఐ, ఈ లంచావతారుడు, ఈ కరప్షన్ అధికారి వాళ్ళను తప్పించి వాళ్ళ దగ్గర మరి ఎంత ముట్టిందో ఏం కథనో కానీ మొత్తానికి రెడ్డి ఒకటైపోయి అక్కడ ఒక బీసీ బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో దిగ్విజయంగా వాళ్ళ పవర్ను వాడి ఇవాళ ఆ కుటుంబాన్ని అసలు దోషులను వదిలిపెట్టి వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళకు పేరంటాలకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ కథ ఇగో ఇది. దీనిపైన చర్యలు తీసుకోవాలని బీసీజేఏసీ కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఇక్కడ ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడంలో గోవిందరెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి గోవిందరెడ్డిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. సో ఆ రకంగా ఈ గోవిందరెడ్డి ఇంకా ఎంతమంది కలిసిరో దీంట్లో వాళ్ళందరినీ కూడా చేయాలి. స్వాతి యాదవుల బిడ్డను ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని తీసుకుపోయి పెళ్లి చేసుకొని 18 నెలల పాటు ఉండి కాపురం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లగాని తల్లిదండ్రులు తీపిచ్చే కార్యక్రమం చేసి మొత్తానికి ఆ బిడ్డను ఖతం చేసిరు. కామారెడ్డిగూడెంలో ఏం చెప్పదలుచుకు మొత్తం రెడ్ లైన్లే. వాళ్ళ చుట్టూ 4 యాదవుల బిడ్డలు ఉన్నారు ఇండ్లు. ఆ నలుగురు వాళ్ళు కూడా చాలామంది రెడ్లు వచ్చి వాళ్ళ దగ్గరికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అరే మా మగ పోరగాళ్ళ దిక్కు మీ ఆడపిల్లలు చూస్తే ఇట్లా ఉంటుందిరా, కాలు చేతులు నరికేస్తాం అనేటువంటి వాతావరణాన్ని అక్కడ తయారు చేసి, ఇదే దిశకు సంబంధించినటువంటి కేసులో 4 బీసీ బిడ్డలు వాళ్ళు మూర్ఖమే, తప్పు చేయొచ్చు కానీ వాళ్ళని ఇట్లా శిక్షించలే, ఇట్లా తీసుకుపోయి జైలేలే, ఎన్కౌంటర్ చేసిరు వాళ్ళని. అంటే ఒక రెడ్డి బిడ్డకు అన్యాయం జరిగితే బీసీలనేమో ఎన్కౌంటర్ చేస్తారు, బీసీ బిడ్డకు అన్యాయం జరిగితేనేమో ఈ దొంగను, ఈ మహేందర్ రెడ్డి అంటోని తీసుకుపోయి జైల్లో పెట్టి మేపుతా ఉంటారు. వరంగల్లో జరిగిన యాసిడ్ ఘటనలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినారు. ఇగో ఇట్లా ఉంది ఈ భూమి మీద నీతి. ఇదే మేడిపల్లి సిఐతో నేను మాట్లాడినా. నేను బాధితులు ఇంటి దగ్గర పోతే బాధితులు నాకు ఆవేదన వ్యక్తం చేసి, సార్ అసలైన వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని ఒక్కరిని తీసుకొని పోయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు సిఐ అని చెప్పి వాళ్ళు ఆన్ రికార్డ్ నాకు ఫిర్యాదు చేస్తే నేను మేడిపల్లి సిఐకి ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు మీరు రిమాండ్ చేయలేదనంటే వాళ్ళ మీద ఈ కేసు వర్తించదని చెప్తా ఉన్నాడు. ఇదే గోవిందరెడ్డి 2-3 కేసులలో, ఇదే మర్డర్ కేసులలో మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైలుకు తోలిన గోవిందరెడ్డిన.
అంటే కంప్లీట్గా ఆయన ఏమంటారంటే నా పోలీస్ స్టేషన్ అంటారు. నీ పోలీస్ స్టేషన్ అది నీ తాత కట్టించిన అది ప్రజలది, నీది నాదేంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షలు పడాల్సిందే. మా బీసీ బిడ్డకు న్యాయం జరగాల్సిందే. మా యాదవ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు, అప్పర్ క్యాస్ట్లో కూడా ఎవరికి కూడా జరగకూడదు. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాజనీతి ఏదైతే ఉందో, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం, మేము ఎన్కౌంటర్ చేయమని చెప్తలేము. వాళ్ళని ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద క్లియర్గా వాళ్ళు ఆరోపణ చేసి అందులో పేరు మెన్షన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఆ సెక్షన్లు వాళ్ళ మీద పెట్టకుండా సాధారణ సెక్షన్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినావు? వాళ్ళని బాధితులను వాళ్ళు మేడిపల్లి సిఐని తలుచుకుంటే 20 సార్లు ఏడుస్తూ ఉన్నారు, 20 మంది ఏడుస్తూ ఉన్నారు. అసలే పట్టించుకోలేదు, బెదిరిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట. ఈయన ఏం చెప్తాడు? ఈయన అడిగితే నా తన సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మాట్లాడిన వాయిస్ అంతా రికార్డ్ అయింది, కావాలంటే మీకు ఇస్తాను ఎమ్మెల్సీ గారని ఈయన చెప్తా ఉన్నాడు. సో ఈ అంశం తేలాల్సిందే. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి వాళ్ళ మీద కేసు లేదు అంటాడు ఈయన. ఏదో మోతాదు సెక్షన్ లేదో పెట్టి తీన్మార్ మల్లన్న ప్రత్యక్షంగా పాల్గొనడా ఏమన్నా దాడిలో? మరి నా మీద ఎట్లా పెట్టినావు 307? ఇంటికాడు ఉంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఘటన జరిగి మా పైన దాడి జరిగితే ఇంటికాడు ఉన్న తీన్మార్ మల్లన్న పైన కేసు ఉంటుంది. మీరు బీసీలను నీ కథ అంతా చూస్తూ ఉన్నాం. నువ్వు ఎక్కడెక్కడ లంచాలు మింగుతుంది తెలుసు, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏమేం చేస్తూ ఉంది మొత్తం తెలుసు. నీ కథ అంతా భాగవతం అంతా తెలుసు, మంచిగానే ఉంది. ఏదో ఒకనాడు బీసీ సమాజం అంతా తిరగబడేదాకా తెచ్చుకోకుండా ప్రజలందరికీ సమానమైన సేవలు అందించు. అది నీ బాధ్యత. నీకు యూనిఫామ్ వేసింది రెడ్లకు సేవ చేస్తాను కాదు, బీసీలందరికీ సేవ చేస్తాను. సిపి గారు మీకు చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి, ఎందుకంటే మీ చేతిలో పవర్ ఏం లేదు కాబట్టి.